మన దేశంలో ధరల పెరుగుదలకు యుద్ధమే కారణమా, లేక మరేదైనా రీజన్ ఉందా? ఒకవేళ యుద్ధమే అయితే అందులో ఎవరి పాత్ర ఎంత? ఇక్కడ మన పాలకులు చేయాల్సిందేంటి, చేస్తున్నదేంటి? ఇక్కడ మొదటి విషయం ఆయిల్ రేట్లు. యుద్ధం వల్ల క్రూడ్ ఆయిల్ రేట్లు పెరిగాయి, అందుకే పెట్రోల్, డీజిల్, గ్యాస్ రేట్లు పెరుగుతున్నాయి. ఇది మన పాలకులు చెప్తున్న మాట. కానీ వాస్తవాలేంటి? అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు $30-40 చేరిన రోజులు కూడా ఉన్నాయి. ఆ సమయంలో పన్నులు పెంచారు కాబట్టే మన దగ్గర పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గలేదు. ఇప్పుడు దిగుమతి ఖర్చు పెరిగింది కాబట్టి పన్నులు తగ్గిస్తే ధరలు స్థిరంగా ఉంటాయి కదా. కానీ ప్రభుత్వం ఆ పని చేయడం లేదు. జనంపై ఎంత భారం పడినా అనవసరం, క్రూడ్ రేట్లు తగ్గినా పెరిగినా పన్నులు మాత్రం పెంచుతూనే ఉంటామంటారు. మరో విషయం ఏంటంటే ఆయిల్ నిల్వలు. మన దగ్గర వనరులుగా లేని వాటిని ముందు చూపుతో నిల్వ చేసుకోవాలి. ఏ పూటకు ఆ పూట వెతుక్కునే పరిస్థితి రాకూడదు. ప్రపంచ దేశాలన్నీ ఆయిల్ రిజర్వ్స్ పెంచుకుంటూ పోతుంటే మన పాలకులు మాత్రం చోద్యం చూశారు. ఉదాహరణకు చైనా దగ్గర 1400 మిలియన్ బ్యారెళ్ల ఆయిల్ నిల్వలుంటే మన దగ్గర 21 మిలియన్ బ్యారెల్స్ మాత్రమే నిల్వ ఉంది. పైగా మన రిజర్వ్ సామర్థ్యంలో కేవలం 64% మాత్రమే నింపి ఉంచారు. ఇది 5 రోజులకు మాత్రమే దేశ అవసరాలను తీరుస్తుంది. అంటే ఏ రకంగానూ ముందు చూపు లేదన్నమాట. ఇప్పుడు యుద్ధం వల్ల ప్రపంచ మార్కెట్లో క్రూడ్ రేట్లు పెరిగాయి కాబట్టి మన దగ్గర పెరిగాయి అంటున్నారు. ఇక రెండో విషయం, యుద్ధం వల్ల క్రూడ్ రేట్లు పెరిగి ఆ భారం మనపై పడింది అనుకుంటే అసలు యుద్ధాన్ని ఆపడానికి మన పాలకులు చేసిందేంటి? యుద్ధం ఎవరికి అవసరం? ఇజ్రాయెల్, అమెరికా ఈ రెండు ఇరాన్ నాశనాన్ని కోరుకున్నాయి. గల్ఫ్లో తనకంటే బలంగా మరో దేశం ఉండకూడదని ఇజ్రాయెల్ భావిస్తుంది. అదే సమయంలో చమురు నిల్వలు బలంగా ఉన్న గల్ఫ్ దేశాల్లో తనకు అనుకూల పాలకులే ఉండాలని, తనకు అనుకూల విధానాలే అమలు కావాలని అమెరికా అనుకుంటుంది. అంటే అమెరికా ఆధిపత్యాన్ని ఎదిరించే ఏకైక గల్ఫ్ దేశంగా ఇరాన్ ఉంది కాబట్టి ఇరాన్ బలహీనపడాలి లేదా తనకు అనుకూల ప్రభుత్వం ఏర్పడాలి. ఇది అమెరికా లక్ష్యం. ఈ లక్ష్యాలతోనే అమెరికా, ఇజ్రాయెల్ రెండూ ఇరాన్పై వార్కి దిగాయి. ఈ రెండు దేశాలు వాటి ఆధిపత్యం కోసం యుద్ధం చేస్తున్నాయి. మరి మన పరిస్థితి ఏంటి? మన అవసరాలేంటి? మనకు ఆయిల్ చౌకగా సరఫరా చేస్తున్న దేశం ఇరాన్. పైగా 100 ఏళ్లుగా ఇరాన్తో సత్సంబంధాలున్నాయి. ఇంకో పక్కన ఇజ్రాయెల్తోనూ మనకు మంచి సంబంధాలున్నాయి. అటు అమెరికాతో కూడా మంచి రిలేషన్సే ఉన్నాయి. ఇలాంటప్పుడు యుద్ధాన్ని ఆపడానికి మన ప్రభుత్వం చేసిన ప్రయత్నాలేంటి? యుద్ధంలో ఉన్న 3 దేశాలు మనకు మిత్ర దేశాలే అయినప్పటికీ శాంతి కోసం ప్రయత్నం చేయలేదు. కారణాలేంటి? కేవలం అమెరికా పంచిన చేరి అమెరికా ప్రయోజనాలే మన ప్రయోజనాలుగా, అమెరికా శత్రువు మనకు కూడా శత్రువు అనేలా మూర్ఖంగా వ్యవహరించడమే ఇక్కడ కారణం. అమెరికా ముందు అన్ని రకాలుగా మోకరిల్లుతున్న మన విశ్వగురువు ఆఖరికి భారతదేశానికి స్నేహ సంబంధాలున్న దేశాలను కూడా దూరం చేసుకుంటున్నాడు. కాబట్టే యుద్ధాన్ని ఆపే పని చేయలేదు. మన పొరుగు దేశం ప్రపంచ వేదికలపై దౌత్య సంబంధాల విషయంలో పెద్దగా పేరు ప్రతిష్ట లేని పాకిస్తాన్ ఇరాన్ వారు ఆపడానికి చాలా కృషి చేస్తోంది అనే పేరు తెచ్చుకుంది. మనం మాత్రం మాట్లాడాల్సిన దగ్గర సైలెంట్గా ఉండిపోయాం. ఇంకో పక్కన అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం కొన్ని వారాల్లోనే ముగుస్తుంది అనుకున్నాయి. కానీ ఇరాన్ నిలదొక్కుని పోరాడుతోంది, అమెరికాను వణికిస్తోంది. 3 నెలలుగా యుద్ధం కొనసాగుతుండడంతో ఆయిల్ సరఫరాకు ఆటంకాలు వచ్చాయి. ఇప్పుడు ధరలు పెరిగాయి కావచ్చు, కానీ అదే యుద్ధాన్ని నివారించగలిగితే అన్ని దేశాల్లో ధరల సంక్షోభాన్ని నివారించవచ్చు. సరే, ఇండియా చెప్తే లేదా మోడీ మధ్యవర్తిత్వం వహిస్తే యుద్ధం ఆగుతుందా లేదా తర్వాత సంగతి. కానీ విశ్వగురువు అని ప్రచారం చేసుకుంటున్నందుకు, చెప్పుకున్నందుకు కనీస ప్రయత్నమైనా ఉండాలి కదా. కానీ దేశ ప్రజలపై భారం పడకూడదు అనే ధ్యాస మన పాలకులకు లేదు. దేశ భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలనే ధ్యాస లేదు. అంతర్జాతీయంగా శాంతి కావాలనే దృష్టి మన విశ్వగురువుకు అసలే లేదు. అందుకే తామేమీ చేయడం లేదు కాబట్టే జనాన్ని తప్పుదారి పట్టిస్తూ పొదుపు చేయండి, కొనుగోళ్లు తగ్గించుకోండి అని నీతులు చెప్తున్నారు. అసలు విషయం బయటికి రాకుండా మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు.